మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకి తాజా మార్గదర్శకాలు. ఇది తాజాగా ఈనాడే రాసిన వార్త. ఉపాధ్యాయుల పని సర్దుబాటుకి ఈ నెల 9న ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకోబోతున్నట్టు పాఠశాలకు విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులుగా ఉన్న వాళ్ళని సర్దుబాటు చేసేందుకు మార్పు చేసిన మార్గదర్శకాలు ఆదివారం విడుదల చేసింది. ఉద్యోగంలో చేరిన తేదీ ఆధారంగా సర్వీసును ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీ నిర్ణయించబోతున్నారు. సోమవారం నుంచి నెల 14 లోపు సర్దుబాటు పూర్తి చేయబోతున్నారు. మిగులు ఉపాధ్యాయులు మొదట మండల స్థాయిలో, ఇంకా మిగిలితే డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. అర్హత ఉన్న ఎస్జీటీలకి సబ్జెక్ట్ టీచర్లుగా ఉన్నత పాఠశాలలో నియమిస్తారు. అప్పటికే ఎస్జీటీలు ఎక్కువగా ఉంటే ఏకోపాధ్యాయ బడులకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 98 మంది లోపు విద్యార్థులు ఉంటే 1-2 తరగతుల పిల్లల్ని ఒక యూనిట్గా, 3 నుంచి 8 తరగతులకు మరో యూనిట్గా లెక్కించి ఉపాధ్యాయులను కేటాయిస్తారు అన్న మంచి వార్త. చక్కటి ఒక అడ్మినిస్ట్రేరియల్గా మంచి పని చేస్తున్నారు. ఒక డౌట్ ఏంటంటే, మిగులు ఉపాధ్యాయులు ఉండడం ఏంటి? ఇప్పుడు ఉపాధ్యాయులకు